శివాలు నచింతురాలి గోరాజగునంతలో మామలు జాలిగా నోళ్ళు విప్పి మానము చరుతువాయతలోచు బావుమన్నది ముగిపోతుంది నా మనసమందెగో హక్కుమన్నది అమరులా కావ్యమై ఏమండి సాధ్యం కూడా ఇంటికి వచ్చిన కాటి నుంచి ఆ ఉంగరాలు నా కంట పడడానికి ఎన్ని అవసరాలు ఎదుగుతున్నాడు. కొత్త స్థాని పడిచినప్పుడు కోడగాళ్లకు పుట్టు కుండులు ఇది కూడా ఒక వలసలోనే
మీ ఇష్టం ఏ కావాలో చేసుకోండి, ఇబ్బంది లేదు. ఏమండి కరెంట్ పాస్ అయిందా? కరెంట్ కరెంట్ ఏం 3 ఫేస్ కరెంట్ తగిలినంత ఉందండి. 3 ఫేస్ సింగిల్ ఫేస్ కరెంట్ సార్, 3 ఫేస్ అవుతున్నారు. ఏమండి కలిమిలో లోటు లేని వారు ఈ మధ్యన కోట్లు కూడా పడగెత్తారని విన్నాము. కోటికి 1, 2, 4 1 కోట 2 కోట్ల 3 కోట్లు 10 కోట్లు వచ్చింది. 10 కోట్లు రోడ్డు మీద మొత్తం 10 కోట్ల షావుకారులు అన్ని అలా చేతులకు గాజు వాకులు ఉండాలండి. ఎవరైనా ఎవరు సాగుతారని కనబడతారు. రాసుకెళ్ళి పోలు తిరగదీస్తా పోయిందా? ఎవరు పోయేటే పోతుంటారు ఏడవ. మా అమ్మ పోలేదు, ఏమి పోలేదు, అవి తిన్నగా కనపడదు. నేను అన్నాను మీరు ఎవరు మీరన్నారా? మీరంటే ఇంకేమన్నా కేసు డిస్మిస్ అండి. మమ్మల్ని మీరనొచ్చు, మిమ్మల్ని ఏమనొచ్చు. ఒరిజినల్ గోల్డ్ అండి. వజ్రం, వైడూర్యం, ముత్యం, పగడం, కెంపు, వంపు, సొంపు, కంపు. ఈ కెంపు వంపు సొంపు ఇందంగా వచ్చేటప్పుడు అత్తర్లో ముంచొచ్చారా? కంపు కొడుతూ అత్తర్లో ముంచొచ్చారు. సరే కానీ ఏమండి చాలా రోజుల నుంచి మా అమ్మకి ఎన్నిసార్లు అడిగాను ఈ పచ్చరా ఉంగరం చేయమని. అసలు మా అమ్మ నన్ను మీ పని నేను చూస్తాగా. ఈ పచ్చరాయి ఉంగరం ఇస్తారా? అలా పెట్టుకొని ఇలా చూసి ఏంటండి అలా అంటారు? ఉంగరమేనండో మీ ఆస్తులేం అడగలేదు. మా డాడీ కొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏళ్ళకెళ్ళి చూస్తాడండి. ఏళ్ళు ఉంగరం లేదనుకోండి మయ్య లోపల పెట్టి నమ్మకంగా తలుపులేసి తంతాడండి మా డాడీ. మీ ఉంగరాలు మీ కాడ పెట్టుకోండి, నాకే వద్దు కానీ. అది అడిగారండి, మీరు ఉంగరం అడిగారు కదా, ఇలా చూసుకొని పెట్టుకొని ఇచ్చేస్తాం. చెప్పదే ఉంటది. ఇంత నమ్మకంగా చెప్పినప్పుడు మన సొమ్మాడికి బద్దే ఉండండి. దాసుగా ఎత్తున్నా ఏమండి ఈ ఒక్క ఉంగరం నా చేతికి సరిగ్గా అంటం లేదండి. దగ్గర కాదండి, చేతికి పెట్టుకొని చూస్తే అయ్యో నిజంగా అసలు నాకు తీసుకుని అలవాటు లేదు. ఇచ్చేస్తాను మళ్ళా మీకు. రోజు వచ్చేది మధ్యలో అసలు మా పనికి పెద్ద ఇబ్బంది అవుతుంది. మీకు ఆయన 3 ఫేస్ కరెంట్ తగిలింది, మీరు ఊరికే ఉండండి. రోజు వచ్చేటప్పుడు పోయేటప్పుడు మళ్ళీ ఇస్తాము. ఖచ్చితంగా ఖచ్చితంగా. ఇంత నమ్మకంగా చెప్పిన మనసు మేడికి బట్టి అందరూ చాలా సుబ్బారావు గారు ఉన్నాడు మనకి అడిగి మనసు మేడికి బట్టి ఉండండి. ఇదిగో ఇది కూడా పెట్టుకోండి, మొత్తం పెట్టుకోండి. ఇబ్బంది అండి. మళ్ళీ పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఉండండి, తీసుకోండి. ఇది బాగుందా? పెట్టుకోవాలి కానీ ఏది పెట్టుకున్నా బాగానే ఉంటుంది. ఇది బాగుందా? ఇది బాగుందా? అన్ని బాగానే ఉన్నాయి. మీ చేతికే బలే ఉన్నాయండి. యాదో ఒకటి చెప్పండి. ఈ చేయి బాగుందా? ఈ చేతి బాగుందా? ఈ చేయి బాగుంది, ఆ చేయి బాగుంది. ఇది బాగాలేదు. ఏమైందండి దీనికి? ఇది పెద్దదిగా ఉందా?
ఇది పెద్దగా ఉంది కదా. మనిషిని చూసుకొని పెట్టుకునేది ఎవరు? ఏంటది? అదే వస్తువులండి. ఏమిటది? ఏమండి ఇవి ఎలాగో నా చేయికి బాగా ఒప్పాయి, మీకు కూడా బాగా నచ్చాయి. మన బాగా నచ్చాయి. మీ అయ్యకి నచ్చితే నచ్చాయి కానీ మీకు నచ్చాయా లేదా? ఏమండి నా చేత కూడా మీకు నచ్చాయా లేదా? ఎలాగో బ్రహ్మాండంగా ఉండే కట్టి నాకు ఒప్పాయి కట్టి నేనే ఉంచాను. అనవసరం నోరు గారే చేయగారేం. మయ్య కొట్టుగాడికి రానీడు, కొంపకు రానీడు. అయిపోయింది దెబ్బలు వ్యాపారం. మయ్య కొంపకు రానీడుగా. ఆ మాట వెళ్ళి గూపిడి అట్లా. ఏమండి నా జన్మలో నేను ఎప్పుడు నవ్వలేదండి. ఈ పక్కన నవ్వుతూ అప్పుడు నా పేరు అట్లా ఉంటుందండి. మీరు పెట్టిన పేరు నాకు వద్దులేండి. మా అమ్మ నా కోసం 7 రకాలు తెచ్చి పోషణలో పెట్టింది. మీ ముగ్గురు అంతా ఏమో తీసుకోండి. మీరంతా ఒట్టు వేశారుగా, ఇంకా చస్తే తినండి. నిద్రలో కూడా తిని ఎప్పుడు నా చేతిలో ఉంటాయి. చస్తే తిని. పెద్దనరం ఏమైనా దెబ్బతిందని చూడండి. ఏంటండి పెద్దనరం ఏమైనా దెబ్బతిందని చూడండి. ఏమండి ఇన్ని ఉంగరాలు ఇచ్చారు కదా, ఇన్ని నగలు ఇచ్చారు కదా, తాంబూలం వేసుకుంటారా? వద్దండి. ఒకసారి గుండెలో దిక్కెత్తి సత్యాంత పని. ఏమైందండి? గుండెలో దిక్కెత్తి సత్యాంత పని. అలాగైతే బంధం వేసుకుంటారా? అదేంటి